కట్టిన ఈఎండి మొత్తం జప్తు చేయకుండా 385 కోట్లు కేవలం ఇలా దాదాపుగా 66 కోట్లకే జప్తు చేయడానికి కేబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మిగతా 320 కోట్ల రూపాయలు ఈఎండి జప్తు కాకుండా ఆ బిడ్డర్స్ కు లబ్ధి చేకూర్చడానికి కేబినెట్ మొత్తం కూడా ముఖ్యమంత్రితో సహా ఈ అవినీతిలో మీరు వాటాదారులు కాబట్టి ఆ సొమ్మును గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందే టెండర్ల రూపంలో ఆ డబ్బులను ఆ సొమ్మును కాంగ్రెస్ పార్టీ తిన్నది కాబట్టి ఇవాళ లబ్ధి చేకూరుస్తున్నారు. అదే కాకుండా టెండర్ విలువ కంటే ఒక టన్నుకు 2230 రూపాయలు అదనంగా వసూలు చేసిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా 722 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో బిడ్డర్స్ ద్వారా మిల్లర్స్ మధ్యలో. అవన్నీ కూడా హైకోర్టులో పిల్లు వేసినప్పుడు ఆధారాలు పెట్టినాం. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మా రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందం పోయి ఆధారాలు ఇచ్చినాం. ఏమి దాపరికం లేదు, వారు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రోషం ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు.